కర్నూలు జిల్లా ఆదోని మండలం చాగి గ్రామానికి చెందిన భీమప్ప నాగలక్ష్మి దంపతుల కుమార్తె ప్రమీళ స్థానిక మెడికల్ షాప్ లో పనిచేస్తూ ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర విషాదాన్ని నింపింది. చిగిలి గ్రామానికి చెందిన రవి అనే యువకుడు మెడికల్ షాప్ వద్దకు వచ్చి ప్రమీళతో గొడవపడి ఆమెపై దాడి చేయడంతో ఆమె ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది. ఈ దాడితో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రమీళ తోటి ఉద్యోగికి తనకు మనసు బాగలేదని చెప్పి ఇంటికి వెళ్లిపోయింది. మెడికల్ షాప్ లో జరిగిన విషయాన్ని తోటి ఉద్యోగి ద్వారా తెలుసుకున్న తండ్రికి అనుమానం వచ్చి బంధువులకు సమాచారం అందించారు. వారు ఇంటికి వెళ్లి చూడగా లోపల గడియ పెట్టి ఉండడంతో తలుపులు బద్దలు కొట్టారు. అప్పటికే ప్రమీళ ఫ్యాన్ కు చున్నీతో ఉరేసుకుని ప్రాణాలు కోల్పోయింది. రవి తనను కొట్టి అవమానించడం వల్లే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పత్తికొండ డీఎస్పీ ఆదోని ఇన్ఛార్జ్ వెంకట్రామయ్య నిందితుడిని రవిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. మా ఇంట్లోనంతా ఏమైనా జరిగింటే మా పిల్ల ఇట్లా ఏదా అంటానే మాము నిలబడుతుంటే ఓయప్పా ఎప్పుడైంది serious uncommitted suicide. చాగి గ్రామానికి చెందిన ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన అవివాహిత అమ్మాయి 24 సంవత్సరాల వయసు. ఆ అమ్మాయి మెడికల్ షాప్లో పనిచేస్తూ ఉండగా చిగిలి గ్రామానికి చెందిన రవి అనే అతను ఆమెతో పూర్వ పరిచయం ఉంది. ఆ పరిచయం ఉండడం వల్ల అక్కడొచ్చి మెడికల్ షాప్లో గొడవ పెట్టుకోవడమే కాకుండా ఆమెను కొడితే ఆమె కొద్దిసేపు స్పృహ తప్పి పడిపోవడం జరిగిందని చెప్పేసి అని ఆ తర్వాత కొంత సమయం తర్వాత ఇద్దరు తర్వాత రవికి సంబంధించిన పరిచయస్తులు ఇంకొక ఇద్దరు వచ్చి ఆ ఇద్దరు ఏదో మాట్లాడుకుంటూ బయటకు వెళ్ళారని కొద్దిసేపటి తర్వాత మరి మెడికల్ షాప్లోకి వచ్చిన తర్వాత అమ్మాయి నాకు మనసు బాగాలేదని చెప్పేసి అని తన తోటి ఉద్యోగస్తులతో చెప్పి తెచ్చుకున్న క్యారియర్ కూడా వెనక్కి తీసుకెళ్లి చాగి గ్రామానికి పోయిందని. చాగి గ్రామానికి పోయిన తర్వాత వాళ్ళ అవ్వగారు ఎవరైతే ఇంటి దగ్గర ఉన్నారో ఆమెతో నాకు మనసు బాగాలేదు, నేను రెస్ట్ తీసుకుంటాను అని చెప్పేసి అని, అంటే రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా లేట్గా రావాలి కదా, అంత తొందరగా ఎందుకు వచ్చినామని చెప్పేసి ఆమె అడిగితే నాకు మనసుకు బాగాలేదు కాబట్టి నేను ముందుగానే వచ్చినాను అవ్వ అని చెప్పేసి లోపలికి పోయి నేను రెస్ట్ తీసుకుంటానని చెప్పేసి లోపలికి వెళ్ళడం జరిగింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఎంతసేపటికి రాకపోయేటప్పటికి ఈలోపు ఈ మెడికల్ షాప్లో పనిచేస్తున్న అమ్మాయి తండ్రికి ఈ విధంగా ఒక అబ్బాయి రవి అనే అబ్బాయి వచ్చి అమ్మాయిని కొట్టడం జరిగింది. కొద్దిగా స్పృహ తప్పి పడిపోయిన దానివల్ల అమ్మాయి నాకు మనసుకు బాగలేదని చెప్పేసి అని ఇంటికి వెళ్ళింది. ఒకసారి ఎందుకైనా మంచిది మీ వాళ్ళకి చెప్పండి అని చెప్పేసి అని అబ్బాయి చెప్పడంతో వాళ్ళ తండ్రికి అనుమానం వచ్చి తిరిగి చాగి గ్రామానికి ఫోన్ చేసి తన బంధువులకు చెప్పడం వల్ల తన బంధువులందరూ వచ్చి ఎంతసేపు ఉన్నా కూడా లోపల నుంచి రాకపోవడంతో అనుమానం వచ్చి ఆ డోర్ని పగలగొట్టేసి లోపలికి పోయి చూస్తే ఫ్యాన్కి అమ్మాయి చున్నీతో ఉరి వేసుకొని ఉండడం జరిగింది. ఈ రవి కొట్టడం వల్లనే అమ్మాయి మనస్తాపం చెంది ఉరి వేసుకుందని చెప్పేసి అని ఫిర్యాదు ఇవ్వడం వల్ల ఫిర్యాదుని ఆధారంగా చేసుకొని అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్ ప్లస్ కాజింగ్ ఆఫ్ సింపుల్ హర్ట్ అని చెప్పేసి అని, అంటే గాయం కలుగజేయడము, కొట్టడము, అంతేకాకుండా ఆ కొట్టడం వల్ల స్పృహ తప్పి పడిపోయేటట్లు కొట్టడం వల్ల అమ్మాయికి అవమానకరంగా మాట్లాడడం వల్ల అమ్మాయి ఇంటికి వెళ్ళి ఉరి వేసుకొని చనిపోయిందని చెప్పేసి అని ఫిర్యాదు ఇచ్చిన దానివల్ల ఆ ఫిర్యాదు బేసిస్ పైన అప్రాపరియేట్ సెక్షన్స్ అన్నీ వేసి కేసు కట్టడం జరిగింది. ఏదైతే ఇది అట్రాసిటీ కేసు అవుతుంది కాబట్టి అమ్మాయి ఎస్సీ సామాజిక వర్గం, మాలా సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయి కాబట్టి ఆటోమేటిక్గా ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఈ కేసును దర్యాప్తు చేయాలన్న ఆ చట్టంలో ఉంది కాబట్టి మా కర్నూలు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ కేసుని దర్యాప్తు చేయడం జరుగుతుంది. నిందితుని త్వరలోనే పట్టుకుంటాం. సార్ మీరు అమ్మాయి అబ్బాయి మధ్యలో ఏమైనా ఘర్షణ అలాంటిది ఏమైనా జరిగింది సార్? ఘర్షణ జరిగిందని నేను చెప్పాను కదా, మెడికల్ షాప్లో ఘర్షణ జరిగిందని చెప్పాను. ఘర్షణ జరిగిన విషయం గతంలో అవన్నీ కూడా పూర్వాపరాలన్నీ కూడా ఇంకా ఎవరైనా వచ్చి సాక్ష్యాలు ఇస్తే పరిశీలిస్తాం. నేరం ఇదంతా కూడా దర్యాప్తు సాగిస్తున్నాము. ఆ దర్యాప్తులో అంతర్భాగంగా ఇప్పటికున్న విషయాలు మీకు తెలియజేస్తున్నాను. నా పేరు బి వెంకటరామయ్య, నేను పత్తికొండ డిఎస్పీ, ఈరోజు ఆదోని డిఎస్పీ ఇన్ఛార్జ్గా ఉన్నాను. తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం
మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.